గురుభ్యో నమః. అహం కమలానందనాథ. కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఇక వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదైనా మహామంత్రాన్ని ఎంచుకోవాలని చెప్పేసి ఎవరో ఒకళ్ళని ఆశ్రయించి కొన్ని మంత్రాలు గ్రహించి వాటిని సాధన చేయడం లాంటివి చేస్తారు. ప్రతి మనిషి స్వభావానికి తగినటువంటి మంత్ర సాధన ఎంచుకోవడం ఉత్తమం అని శాస్త్రం చెప్పింది. కాకపోతే అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం దీని నుంచి తొందరగా బయటికి రావాలంటే బహుశా తీవ్రమైన మంత్రాలు, మహావిద్యా క్రమాల్లాంటివి ఎంచుకుని చేయాలేమో అని చెప్పేసి కొంతమంది అపోహలు ఉండిపోతూ ఉంటారు. వాస్తవంగా సున్నిత మనస్కులు, సెన్సిటివ్ క్యారెక్టర్స్ ఉంటారు. చాలా సున్నితంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం, అంటే మంత్రశాస్త్రంలో వాళ్ళు ఎంచుకునేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అది కూడా సున్నితత్వాన్ని పోలి ఉండాలి. ఒకవేళ తొందరగా బయటికి రావాలని చెప్పేసి తీవ్రమైనటువంటి మంత్రాలు గ్రహించి వాటిని ప్రేరణ చేసేసి కొంతకాలం వినియోగించుకుని తర్వాత వాటి నుంచి అంటే ఆచరించే పరిస్థితి లేక వాటి తీవ్రతను బట్టి బయటికి రావాలనుకుంటే మంత్రత్యాగి దరిద్రత అని సూత్రం ఉంటుంది. అంటే మనం సరిగా దాన్ని ఆచరించలేకపోయినా, ఆచరించే విధంగా ఆచరించలేకపోయినా, ఇక మంత్రాన్ని అనేక కారణాల చేత మనం ఆచరించడం మానివేశా దాన్ని మంత్రత్యాగం అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో గురువుకి శిష్యుడికి మధ్యన భేదాలు రావచ్చు. ఆ సందర్భంలో మంత్రాన్ని జపం చేయడం మానేస్తారు. అక్కడ గురువును ఒక పదార్థంగా చూడొద్దని చెప్తాడు. ఒక యోగం చేత ఒక మంత్రం నీకు ప్రాప్తించింది, దాన్ని వర్జించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. భౌతికంగా గురువుకి శిష్యుడికి పడకపోవడం వల్ల ఆ మంత్రాన్ని ఇంకా నేను ప్రేరణ చేయకూడదని వర్జించడం చేత మంత్రత్యాగ దోషం వస్తుంది. అది దరిద్రానికి సంకేతం. ఇక దారిద్ర్యం అనేటువంటి పదం గుర్తుపెట్టుకోండి, మనిషిని పూర్తిగా బలహీనపరిచేటువంటిది అని అర్థం. కేవలం ధనపరంగా కాదు, డబ్బుల విషయంలో కాదు, అన్ని రంగాల్లో కూడా దారిద్ర్యాన్ని ఈ వ్యక్తికి ఆపాదిస్తూ ఉంటుంది. అందుచేతనే ముందు మనం ఒక మంత్రాన్ని గ్రహించి వినియోగించుకోవడానికి పూర్వం మనం ఆలోచించుకోవాలి, ఈ మంత్రాన్ని మనం సక్రమంగా ఆచరించగలమా, దీర్ఘకాలం పోషించగలమా, మనకు ఆ స్థాయి ఉందా, భవిష్యత్తులో మనం ఈ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ముందు రోజుల్లో మనం ఎలాగైతే ఆచరిస్తున్నామో అలా ఆచరించగలమా, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే మంత్రాన్ని గ్రహించాలి. మనం ఏ మంత్రం గ్రహిస్తున్నామో మనకు తెలియకుండా మంత్రగ్రహణ వల్ల కూడా ఉపయోగం ఉండదు. అది ఎవరి దగ్గర? అన్యుల దగ్గర. ఓ గురువుని ఆశ్రయించారు, పూర్వ విద్యాక్రమాలు, ఉత్తర విద్యాక్రమాలు ఇలా పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ వెళ్తున్నారు. గురువుగారికి తెలుసు తర్వాత మంత్రం ఏం చెప్పాలో. దానికి గురువుగారు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారండి మీరు మంత్రం అని అడగక్కర్లేదు. ఆయన మీరు ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నప్పుడు క్రమ పద్ధతిని అనుసరించే గురువుగారు చెప్తారు. కొంతమంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు ఎవరో గురువులు ఎంచుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఆ సమయానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదో మంత్రోపదేశం చేస్తారు. అలా గ్రహించడానికి ముందు మంత్ర లక్షణాలు, మనం ఏ మంత్రం గ్రహిస్తున్నాం, దాని పద్ధతి ఏంటి, ఒకవేళ భవిష్యత్తులో నేను చేయలేకపోయిన మంత్రాలు దాని నుంచి నేను బయటికి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మంత్రాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. శిష్య లక్షణం, గురు లక్షణం అని చెప్పేసి నేను గతంలో చాలాసార్లు వీడియో చేశాను. ఇవన్నీ కూడా పాటించాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురుభ్యో నమః అనడానికి ముందే గురువుగారు ఎంత శక్తి సంపన్నులో తెలుసుకోవాలి. అది దేంట్లో? మన మార్గం, మన విద్యలో మాత్రమే. ఇంకా ఆయన వ్యక్తిగతంలోకి వెళ్ళిపోక్కర్లేదు. మనం ఒక వ్యక్తి దగ్గర ఒక మంత్రాన్ని గ్రహించాలనుకుంటే ఆ మంత్రం మీద ఆ వ్యక్తి ఎంత పటుత్వం ఉందో ముందు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వారి దగ్గరికి వెళ్ళి గురుభ్యో నమః అని చెప్పాలి. అది ఎలాగైతే ఆయన దగ్గర కొనసాగాలి. కొంతమంది సున్నిత మనస్కులు ఉంటారు, వాళ్ళ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇక సమస్యలు అందరికీ వస్తాయి అనుకోండి. ఆ సందర్భంలో తొందరగా దాని నుంచి బయటికి రావాలనేటువంటి తాపత్రయం అందరికీ ఉంటుంది. సున్నిత మనస్కులు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని సున్నితంగా తీసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళకి దానికి సంబంధించిన జ్ఞానం తెలియదు అనుకోండి, లోతు తెలియకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో మంత్రం చెప్తారు, ఆ మంత్రాన్ని గ్రహించి దాన్ని సాధన చేయడం మొదలు పెడతారు. దాన్ని పూర్తి స్థాయిలో పాటించడం తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటుంటే ఎలాగా ఆపద్ధర్మంగా ఆ సమస్య నుంచి బయటపడడం కోసం మాత్రమే వాళ్ళు మంత్రగ్రహణ చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే మంత్ర ప్రేరణ కూడా చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులు చేసిన తర్వాత ఈ మంత్రం వల్ల ఆ వ్యక్తి ఉపశమనాన్ని పొందాడు, లేతే ఎలాంటి ఫలితాన్ని ఆశించి జపాన్ని ప్రారంభం చేశాడో ఆ ఫలితాన్ని స్పష్టంగా పొందాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అనిపిస్తుంది, నెమ్మదిగా దాన్ని సాధన విధానాలు తగ్గిస్తూ ఉంటాడు.
అంటే దాన్ని ప్రేరణ చేసే సమయం కావచ్చు, ప్రేరణ చేసే విధానం కావచ్చు, వీటిల్లో బలహీనతలు ఏర్పడతాయి. ఆ సందర్భంలో ఏదైనా చిన్న వ్యతిరేకత వచ్చినా, లేదా సాధనా క్రమంలోనే ఇతగాడికి ఇంకా పని కాక మధ్యస్థంగా ఏదైనా ప్రతిబంధకం వచ్చిందనుకోండి, అక్కడితో అనుకుంటాడు ఇది సరైన మంత్రం కాదు అని. ఎవరైతే ఒక మంత్రాన్ని గ్రహించిన తర్వాత ఆ మంత్రం వల్ల ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు కూడా భరించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే మధ్యస్థంగా మహావిద్యాక్రమాల్లోకి వెళ్ళాలి. మనం ఎవరి దగ్గర చెప్పుకున్నా, ఎంత స్థాయి గురువు దగ్గర చెప్పుకున్నా ఈ పద్ధతులు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఒక వరుస క్రమంలో చదువుకున్నటువంటి వాడి దగ్గర ఉండేటువంటి విద్వత్ మధ్యస్థంగా చదువుకునే వాడి దగ్గర ఎప్పటికీ కూడా రాదు. ఎందుచేతనంటే వాడు చదువుకున్నది మధ్యస్థమైన విద్య కదా. బహుశా ఆ విద్యకు సంబంధించిన వివరాలు అతగారికి తెలిసి ఉండొచ్చు, పూర్వాపరాలైతే అతగారికి తెలియవు. సున్నిత మనస్కులు, ప్రశాంతంగా జీవితాన్ని సాగించేటువంటి వారు ఏదైనా ఒక మంత్రాన్ని ఎంచుకుని దాన్ని ప్రేరణ చేయాలనుకుంటే క్రమ పద్ధతిలో ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతిగా చెప్పాడు. లేదా సత్వ విద్యాక్రమాలు, విద్యాక్రమంలో కూడా సత్వ విద్యాక్రమాలు ఉంటాయి. అంటే రాజసమైనటువంటి ఏ పదార్థ వితరణ చేయక్కర్లేదు, ఏ పదార్థాన్ని నివేదన చేయక్కర్లేదు. సాధనా విధానాల్లో కూడా తీవ్రమైనటువంటి సాధనలు ఏమి ఉండవు. ఇక్కడ తీవ్రత అనేటువంటిది సమయానికి చెప్పబడి లేదు. ఏ సాధన చేసినా ఎంతసేపు చేసినా దాని తీవ్రత అని చెప్పరు. దాంట్లో ఉపయోగించే ఉపకరణాలు, మనం చేసేటువంటి పూజా విధానం వీటిని తీవ్రత కింద పరిగణిస్తారు. అందుచేతను శుద్ధ విద్యాక్రమాలు, సున్నిత మనస్కులు, స్త్రీలు ముఖ్యంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. చాలామంది మహామంత్రాలు జోలికి వెళుతున్నారు. మహామంత్రాలు శ్రేయోదాయకం కాదు. మధ్యస్థంగా చెప్పుకునే మహావిద్యలు శ్రేయోదాయకం కాదు. ఒక పద్ధతి ప్రకారం చెప్పుకుంటే పర్వాలేదు. నాకు సమస్య వచ్చిందండి, నాకు భైరవుడు కల్లో కనిపించాడు, నేను పలానా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, భైరవని చెప్పుకున్నానండి, నేను చేశానండి, నేను దాని నుంచి నేను కొంచెం ప్రశాంతతను పొందానండి, మంచిది, చాలా మంచి అంశం. ఇక్కడ భైరవం పనిచేస్తోంది. కానీ ఆ భైరవాని భవిష్యత్తులో ఆ విద్యను తృప్తిపరిచే దిశగా మీ సాధన ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన పూర్వాంగం ఉత్తరాంగం తెలియదు కదా మనకి. చిన్నప్పుడు సింహం పిల్లని ఎలా పోషించాలనేటువంటి వివరం మీ దగ్గర ఉంది. పెద్ద అయిన తర్వాత కూడా నేను దాన్ని అలాగే పోషిస్తానంటే అది వెలకపోవచ్చు. ఎప్పటికీ దాన్ని ఎలా పోషించాలనేటువంటి విధానం మొత్తం తెలుసుకున్నవాడే సమగ్రంగా సింహాన్ని పోషించగలడు, అలాగే ఆ విద్యని ఉద్ధరించగలడు. ఎవరైనా మధ్యస్థంగా సమస్యల తీవ్రత చేత కొన్ని మహామంత్రాలు గ్రహించి ఉంటే కనుక వాటిని వినియోగించుకుని తర్వాత సాధనని బలహీనపరిచిన వాళ్ళైతే కనుక గుర్తుపెట్టుకోండి, మరలా మీ సాధనని పునఃప్రారంభం చేయండి. వినియోగించుకుని వర్జించినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో మంత్రత్యాగ సమానము. ఆ మంత్రత్యాగం చేసేటువంటి వ్యక్తికి దారిద్ర్య బాధలు కలుగుతాయి. ఇందాక చెప్పాను, ఇది ఆర్థికపరమైన అంశం కాదు, జీవితంలో ప్రతి దాని మీద దాని ప్రభావం ఉంటుంది. చాలా చోట్ల సామాజిక మాధ్యమాల్లో మహామంత్రాలకు సంబంధించినటువంటి వివరాలు మనకు దొరుకుతున్నాయి. అవి చూసుకుని మనం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో ఇవన్నీ మనం ఎక్కడ వెతకగలం? సిస్టమ్ అయితే తెలిసింది కదా, మనం ఎలా ప్రేరణ చేయాలో తెలిసింది కదా. ఎందుకంటే మన దగ్గర మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి, వాటిని మనం పక్కన పెట్టుకుని సాధనకు ఉపక్రమిద్దాం అని చెప్పి ఉపక్రమించి దాంట్లో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు నా దృష్టికి అనేకులు వచ్చారు. అంటే మమ్మల్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురండి అని. అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. ఒక పుస్తకంలో కావచ్చు, సామాజిక మాధ్యమంలో కావచ్చు, మీకు చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఎవరైనా చెప్తారు. ఖచ్చితంగా దానికి లోతు ఇంకా ఉంటుంది. అవన్నీ సామాజిక మాధ్యమాల్లో చెప్పకపోవచ్చు. అవి తెలియకుండా మనం ఉపక్రమిస్తే మనకి విమానాన్ని ఫ్లై చేయడం వచ్చింది, ఎగరేసేసాం బయటికి, మనం దాంట్లో కూర్చున్నాం, విమానం పైకి వెళ్ళిపోయింది, మనం చక్కగా కాసేపు తిరిగేసాం, దిగాల్సిన సమయం వచ్చిందనమాట. దింపడం రావాలి కదా. మనకి ఇది రాకుండా మనం పైకి ఎగిరిపోయాం అనుకోండి, మనకి ముప్పు వాటిల్లుతుంది దింపడం చేతకాక. అలాగే ఒక మంత్రాన్ని ప్రేరణ చేయడం ఎలాగో శాంతింప చేయడం కూడా తెలుసుకోవాలి. ప్రేరణ అంటే మనం ఫ్లై చేస్తాం విమానాన్ని, శాంతింప చేయడం దాని తీవ్రత, దాని నుంచి మనం మరలా ప్రశాంతమైన వాతావరణంలోకి ఆ విద్యను తీసుకొచ్చి సమర్పణ చేయాలి. ఇవన్నీ తెలుసున్నవాడే మంచి సాధకుడు అవుతాడు. స్త్రీలు సున్నిత మనస్కులు, శుద్ధ విద్యాక్రమాలు ఎంచుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా పూర్వంలో ఎప్పుడైనా మహావిద్యాక్రమాలు మీరు గ్రహించి ఉంటే కనుక వాటిని వర్జించకండి.
గతంలో ఎలా ప్రేరణ చేసేవారో అలాగే ప్రేరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. దానివల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు మధ్యస్థమైన విద్య చెప్పుకోవద్దు అన్నారు కదా! కానీ నేను గతంలో నాకు తెలియకుండా ఎక్కడికో వెళితే ఒకాయన నాకు ఈ మంత్రం చెప్పారు. దాన్ని నేను ప్రేరణ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఆపేశాను. ఇప్పుడు దీన్ని నేను కొనసాగించాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. మీరు ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలి. మంత్రాధికారం, ఒక మంత్ర గ్రహణ చేయడం అంటే అది ఒక క్రియ, ఒక వైదిక కర్మతో సమానం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక స్త్రీని వివాహం చేసుకోవడంతో సమానం. ఒక బాధ్యత. ఒక శిశువుకి తండ్రి అన్నమాట. ఆ శిశువు పట్ల ఎంత బాధ్యత వహిస్తాడో, తన స్త్రీ పట్ల ఎంత బాధ్యత వహిస్తాడో, అలాగే తాను గ్రహించినటువంటి మంత్రాన్ని కూడా అంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని దాని సారాంశం. ఈ రకంగా ఎవరైతే కొనసాగుతారో మంత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన ఫలితాలు వారు ఆస్వాదించగలుగుతారు. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎప్పటినుంచో తెలియజేయాలనుకుంటున్నాను. కాకపోతే మధ్యస్థంగా అనేక కార్యక్రమాలు పొందుపరచడం వల్ల నేను ఈ విషయాలు విస్మరించాను. ఈ రకంగా సాధనా క్రమానికి సంబంధించినటువంటి లోతైన అంశాలు ఇక మీదట కొనసాగుతూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.